Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband Innocent Wife, Part 135. మెట్లు ఎక్కుతూ ఉంటేనే దక్ష నడుం చుట్టూ చేవేసి ముద్దుగా చూస్తూ ఉంటే ఏంటి శ్రీవారు చాలా హుషారుగా ఉన్నారు అనగానే శ్రీమతి గారిని ప్రసన్నం ఇన్నాళ్లకి దొరికింది కదా అనగానే అదేం కుదరదు, ముందు హాస్పిటల్కి వెళ్ళి కొన్ని పనులు చేయాలి అనగానే దేనికి అని అతను కంగారుగా అడిగేసరికి ఇప్పటికీ 2 పిల్లలు పుట్టారు స్వామి, ముందే జాగ్రత్త తీసుకోవాలని ఆలోచిస్తున్నాను అనగానే అనవసరంగా టెన్షన్ పడుతున్నావు, ఏం కాదులే అన్నాడు. నో. నేను ఛాన్స్ తీసుకోవాలని అనుకోవడం లేదు అనగానే, అదేంటి ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదా! అని అతను అయోమయంగా అడుగుతూ ఉంటే, ఆ విషయం చెప్పాలనుకున్నప్పుడే అత్తయ్య గారి నవ్వు వినిపించింది. వచ్చేసాను అనగానే, ప్లీజ్ బేబీ అలా చేయకే ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంటే, మీరిలా క్యూట్‌గా రిక్వెస్ట్ చేస్తూ నన్ను గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయకుండా కొన్ని రోజులు సైలెంట్‌గా ఉండండి అనగానే, ఇంకా ఎన్ని రోజులు? ఇప్పటికే 1 ఇయర్ సైలెంట్‌గా ఉన్నాను అన్నాడు. ఇంకొక 3 మంత్స్ అంతే అని అంది. దాంతో కోపం వచ్చిన అతను దిండు చాప తీసుకుని బయటికి రావడం చూసి ఎక్కడికి వెళ్తున్నారు అని అయోమయంగా అడగడంతో, ఇక్కడ ఉండి కూడా లాభమేంటి? నేను బయటికి పోయి పడుకుంటాను అని అంటూ బయటికి వెళ్తుంటే, అరే ఆగండి ఏంటిది? బయట చలిగా ఉంది. పైగా తెల్లవారాక పనివాళ్ళు చూస్తే ఏం బావుంటుంది అనగానే, అప్పటి వరకు నేను పడుకోనులే. నాకు వర్కౌట్స్ చేసుకునే పనుంటుంది అని అంటూ అతను వెళ్ళిపోవడంతో, ఎందుకండీ అంత కోపం మీకు? అనగానే, నీకు కోపంలాగా అనిపిస్తుందా? అలాగే అనుకో అని అంటూ బయట ఉన్న ఓపెన్ కారిడార్‌లో పడుకోవడంతో భగవంతుడా! ఏం జేయాలి ఈయనతో అనుకుంది. గాఢ నిద్రలో ఉన్న వరుణ్, ధాత్రి ఇద్దరూ పాప ఏడుపుకి ఉలిక్కిపడి లేచి కూర్చుంటే నువ్వు రిలాక్స్ అవ్వు అని అంటూ పాపని తీసుకొచ్చి ధాత్రి చేతికివ్వడంతో ఫీడ్ చేసి ఎర్రబడిన వరుణ్ కళ్ళను చూసి చాలా కష్టపడుతున్నావు కదా అనగానే, నా కూతుర్ని నా భార్యని చూసుకోవడం నాకు కష్టం కాదులే అనగానే చిన్న స్మైల్ ఇచ్చి, ఉయ్యాల్లో వద్దులే మన పక్కనే పడుకోబెట్టుకుందాం. పదే పదే లేచి మళ్ళీ పడుకోబెట్టాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అనగానే, కానీ చిన్న పాప కదా, బెడ్ మీద కంటే తనకి ఉయ్యాల్లో సేఫ్‌గా ఉంటుంది అన్నాడు వరుణ్. అమ్మ ఎక్కడుంటే అక్కడే బిడ్డకి సేఫ్. వరుణ్, అంతకంటే సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడా ఉండదు. పాప ఏడ్చినప్పుడు నువ్వు కూడా పదే పదే లేచే పని ఉండదు. పడుకో అని చెప్పి పాపని దగ్గరికి తీసుకుని తన పొత్తిళ్లలో నిద్రపుచ్చింది ధాత్రి. ఇరవై ఒక్క రోజుల తర్వాత ధాత్రి వాళ్ళ ఇంట్లో 21 డేస్ ఫంక్షన్. ధాత్రి కొత్త చీరలో సంతోషంగా మెరిసిపోతుంటే ఆ బాలింత కళ ఆమె మొహంలో ఇంకా తెలుస్తూనే ఉంది. వరుణ్ వచ్చే వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటే కరుణ, దక్ష పిల్లల్ని తీసుకుని గిఫ్ట్ బాక్స్తో దిగితే వసుంధర, విశ్వనాథ్ కూడా నెమ్మదిగా దిగి లోపలికొస్తుంటే, వచ్చారా రండి మీకోసమే వెయిట్ చేస్తున్నాను అంటూ వాళ్ళని పలకరించి తీసుకెళ్ళి అందరినీ కూర్చోబెట్టి పనివాడిని పిలిచి వాళ్ళందరికీ జ్యూస్ ఇవ్వమని చెప్పి పిల్లలకి నవ్వుతూ ముద్దు పెట్టి, ఎలా ఉంది సిస్టర్ మీ హెల్త్ అనగానే, బాగానే ఉంది వరుణ్. పాప అని అడగడంతో అదిగో ఉయ్యాల్లో పడుకోబెట్టారు అని చెప్పడంతో దక్ష పిల్లల్ని అత్తగారికి, భర్తకి ఇచ్చి ధాత్రి పాప దగ్గరికి వెళ్ళింది. అక్క ఎప్పుడొచ్చారు అని అడగడంతో, ఇప్పుడే వచ్చాము అని ఉయ్యాల్లో అందరిని వింతగా విచిత్రంగా చూస్తున్న పాపను చూసి, ఓ బంగారు తల్లి ఏం చేస్తున్నావమ్మా? నీకే పేరు పెట్టాలి అని అడుగుతూ పాపని ఎత్తుకుని ఆడిస్తూ ఉంటే అందరూ చుట్టూ చేరారు. ఆ తర్వాత పూజారి గారు రావడంతో ధాత్రి, వరుణ్ పాపతో సహా పక్కపక్కన కూర్చుంటే, ముందు మీరు పాపకి పెట్టాలనుకున్న పేరు బియ్యంలో ఉంగరంతో రాయండి బాబు. ఆ తర్వాత ఆ పేరు 3 సార్లు పాప చెవిలో చెప్పండి అని చెప్పడంతో సరేనంటూ బియ్యంలో త్రివేణి అని రాసి ఆ పేరు 3 సార్లు పాప చెవిలో చెప్పడంతో పేరు చాలా బావుంది అని అన్నారు దక్ష వాళ్ళు.
ఆ తర్వాత బంధువులందరినీ పంపించాక వీళ్ళందరూ భోజనాలు చేస్తూ కూర్చుంటే, "అమ్మమ్మ ఇంకా రాలేదేంటి బావా?" అని ధాత్రి అడగడంతో, "ఈ మధ్యలో చాలాసార్లు హైదరాబాద్‌కి రావడం, వెళ్ళడం అయింది. ఎక్కువ శాతం దక్షని చూసుకోవడానికి ఉన్నారు కదా! ఇల్లంతా పాడుబడినట్టు అయిపోయిందంట. ఇంక ఇలాగే వదిలేస్తే ఇల్లు రూపురేఖలు మారిపోతుందని ఇల్లు రెనోవేట్ చేపిస్తున్నారంట ధాత్రి" అనగానే, "ఫంక్షన్‌కి రావచ్చు కదా బావా! నేను అమ్మమ్మ కోసమే వెయిట్ చేస్తున్నాను" అనగానే, "రాకపోతే ఏముంది? పాప కోసం, మీకోసం బట్టలు పంపించింది" అంటూ 3 ప్యాకెట్స్ తీసిచ్చాడు కర్ణ. ఆ తర్వాత దక్ష కూడా ఒక గిఫ్ట్ బాక్స్ ఇవ్వడంతో, "ఏంటక్కా ఇది?" అని అడగడంతో, "ఓపెన్ చేసి చూడు" అని చెప్పడంతో ఓపెన్ చేయగా చిన్న పిల్లలకి వేసే బంగారు గొలుసు, చిన్న చిన్న పట్టీలు, కడియాలు కనిపించడంతో, "చాలా బాగున్నాయక్క క్యూట్‌గా" అని ధాత్రి అనగానే, "పాప కోసమే తెచ్చాను. నా కళ్ళ ముందు ఒకసారి వేసి చూపించు" అనగానే సరేనంటూ వరుణ్ పాప మెడలో చైన్ వేయడంతో, ధాత్రి కడియాలు, పట్టీలు పెట్టడంతో కాళ్ళు కదిలిస్తున్న ప్రతిసారి వినిపిస్తున్న గజ్జెల సవ్వడి క్యూట్‌గా అనిపించింది. అందరూ ఒక 2 గంటల పాటు సరదాగా గడిపిన తర్వాత ఇక మేము వెళ్తామని చెప్పడంతో, "ఈ ఒక్కరోజు ఉండొచ్చు కదా బావ" అనగానే, "లేదు మీకు కూడా ఇబ్బంది. బంధువులున్నారు కదా! మేము ఇంటికి వెళ్తాంలే. మేమెంత దూరం? మీరు బయలుదేరితే 40 నిమిషాల్లో ఇంటికొచ్చేస్తారు. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం" అని చెప్పి పాపని ముద్దాడి వెళ్ళిపోయారు. ఆఫ్టర్ 2 ఇయర్స్. "అమ్మీ, దాది ఎప్పుడు వత్తాడు?" అని అడుగుతుంటే, "వస్తాడే బాబు. ఇప్పటికొక 100 సార్లు అడిగావు. ఎంతసేపు డాడీ, డాడీ, డాడీ. కళ్ళ ముందున్న మమ్మీ కనిపించదా నీకు?" అని దక్ష కోపంగా అడుగుతుంటే, "ఐ లవ్ దాది" అని అంటూ ఉంటే, "దొంగ మొహం దాన" అని కూతుర్ని తిట్టుకుంటున్న కోడల్ని చూసి, "ఎందుకే నా మనవరాల్ని అలా తిడుతున్నావు?" అనగానే, దానికి వాళ్ళ డాడీ మాత్రమే కావాలంట. మమ్మీ వద్దంట. అదే ఒక్కరోజు నేను లేకుండా ఉండమంటే మాత్రం, "అమ్మీ, అమ్మీ ఫోన్ చేసి త్వరగా రా అమ్మీ" అంటుంది అని వెక్కిరించింది దక్ష. వసుంధర నవ్వుతూ, "అదెంత డాడీ అంటే ప్రేముందని చెప్పినా, మమ్మీ అంటే ప్రేమ లేకుండా ఉంటుందా ఏంటి?" అనగానే, "మరి నన్నెప్పుడూ కళ్ళ ముందున్నప్పుడు పట్టించుకోదు" అని దక్ష తిడుతూ ఉంటే, "అమ్మీ పురుక్కచ్చింది" అంటూ పిల్లాడు పరిగెత్తుకుని రావడంతో, "ఏమైందిరా?" అంటూ వసుంధర మనవడిని ఎత్తుకోవడంతో, పురుగు అని ఎర్రగా కనిపిస్తున్న కాలు వైపు చూడ్డంతో, "వీడొకడు వద్దురా అంటే చెట్లలోకి వెళ్ళి ఆడతాడు. చీమ కుట్టినా, దోమ కుట్టినా ఏడుపే" అని వసుంధర ఆయింట్‌మెంట్ తీసుకొచ్చి మనవడి కాలికి రాసి కొంచెం మంట తగ్గినట్టుగా అనిపించడంతో, వాడు నార్మల్ అవ్వడంతో, "ఇప్పుడు ఓకేనా?" అని అడిగింది. "ఓతే నాని" అని చెప్పడంతో క్యూట్‌గా ఉన్న మనవడి బుగ్గలు గిల్లేసి, "సరేరా మీ ఇద్దరి కోసం సమోసాలు చేశాను" అని చెప్పడంతో, "నాకొద్దు" అని పాప అలాగే కూర్చోడంతో, "ఎందుకొద్దు?" అని దక్ష కూతుర్ని కోపంగా చూస్తూ అడగడంతో, "నాటు దాది చాక్లెట్స్ తెచ్చాడు" అని గుమ్మం వైపే చూస్తూ చెప్పడంతో, "చాక్లెట్స్ కూడా తినొచ్చు. సమోసాలు తింటే ప్రాబ్లమ్ ఏమీ లేదు. వెళ్లి తిను, మీ నానమ్మ మీకోసమే చేసింది" అంది దక్ష. నో అని చెప్తూ ఉంటే, చిన్న పిల్లై బ్రతికిపోయింది. లేకపోతే తన్నాలనిపిస్తోందని కోపంగా అంటూ ఉంటేనే, కార్ సౌండ్ వినిపించడం ఆలస్యం. అన్నా చెల్లెళ్ళు పడితివి లేస్తివి అన్నట్టుగా బయటికి పరుగులు పెట్టడంతో, నెమ్మదిగా కింద పడతారని అంటూ బయటికి వెళ్ళేసరికి కార్ డోర్ ఓపెన్ చేసిన తండ్రి కళ్ళని చుట్టుకుపోయారు ఇద్దరు. తన చేతిలో ఉన్న ప్యాకెట్స్ దక్ష చేతికిచ్చి, ఇద్దరిని చెరొక వైపు ఎత్తుకోవడంతో, ఇద్దరూ తండ్రికి చెరొక బుగ్గ మీద ముద్దు పెట్టడంతో వాళ్ళని చూసి నవ్వుకుంది దక్ష. ఇందాకటి వరకు నీ కూతురు వాళ్ళ డాడీని కలవరిస్తుందని తిట్టుకున్నావు. ఇప్పుడేమో వాళ్ళని చూసి మురిసిపోతున్నావేంటే అని వసుంధర అనగానే, ఎంత కోపం వచ్చినా వీళ్ళ ముగ్గురిని ఇలా చూసినప్పుడు ఇంతకంటే నాకు కావాల్సిందేముందనిపిస్తుంది అత్తయ్య అంటూ దక్ష కంటి చివర కారుతున్న నీళ్ళని తుడుచుకుంది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.